అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమరావతి ప్రాపర్టీ బజార్. ఇప్పుడు మీరు చూస్తుంది కాజా టోల్ గేట్ దగ్గర వెస్ట్ బైపాస్ కలిసే నేషనల్ హైవేకి కలిసే రోడ్ అండి. చూడండి, ఇది వర్క్ కూడా బాగా నడుస్తుంది. చూస్తున్నారు కదా, ఇదిగోండి, ఇదంతా వర్క్ నడుస్తుంది. ఇదిగో ఇక్కడ మనకి బటర్ఫ్లై జంక్షన్ వస్తుంది. బటర్ఫ్లై జంక్షన్ రాగానే మనకి ఇక్కడ ట్రాఫిక్ అంతా సిటీలోకి వెళ్లకుండా రాజధానిలో నుంచి మనం మళ్ళీ కలకత్తా హైవేకి వెళ్తుంది అనమాట. దీనికి ఎందుకు చెప్తున్నా అంటే మా వెంచర్ ఇక్కడే దీనికి దగ్గరలోనే ఉంది. అది 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మన కాజా టోల్ గేట్ అండి. ఈ కాజా టోల్ గేట్ నుంచి దాటిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే రామకృష్ణ లోపలికి వెళ్తాం. చూడండి, రామకృష్ణ బిల్డింగ్లు కనపడుతున్నాయిగా. రామకృష్ణ బిల్డింగ్లకి పక్కనే మన వెంచర్ ఉంటుంది. దాని డీటెయిల్ కూడా పూర్తిగా దారితో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది మనం కాజా టోల్ గేట్ నుంచి లెఫ్ట్ సైడ్కి రాగానే రామకృష్ణ వెంచర్స్ లోపలికి వస్తున్నాము. ఇది అదే హైవే అనమాట. ఈ హైవే నుంచి జస్ట్ మనం లోపలికి వెళ్తాము, మన వెంచర్ వస్తుంది. చూడండి, హైవే చాలా పెద్ద హైవే, కలకత్తా టు చెన్నై హైవే. నాగార్జున యూనివర్సిటీకి బ్యాక్ సైడ్ అనమాట. చూడండి, పూర్తి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, చూస్తున్నారు కదా, ఇది రామకృష్ణ టెక్నో టవర్స్ అనమాట. అవి అపార్ట్మెంట్లు మీకు కనిపిస్తాయి. ఈ రామకృష్ణ టెక్నో టవర్స్ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే మన వెంచర్లోకి వెళ్తాము. దాని డీటెయిల్ కూడా చెప్తాను మీకు. అన్ని లొకేషన్ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూస్తున్నారుగా, ఇవేం రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అనమాట. ఈ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ రైట్ సైడ్ ఏమో విల్లాస్. ఈ విల్లాస్కి ఇంకొంచెం ముందుకి మనం వెళ్తే మన వెంచర్లోకి వెళ్తాము. చూడండి, ఇక్కడ కూడా చాలా రేట్లు ఉన్నాయి. మంచి రెసిడెన్షియల్ ఏరియా, మంచి పాపులర్ ఏరియా, ప్రైమ్ లొకేషన్ అనమాట. ఇప్పుడు ఇంకా మనం లేఅవుట్లోకి వెళ్తాము. ఆ లేఅవుట్లోకి వెళ్ళిన తర్వాత పూర్తి డీటెయిల్ ఇస్తాను. ఇదేనండి మన వెంచరు. చూశారు కదా, పూర్తిగా డెవలప్మెంట్ అయి ఉన్నటువంటి వెంచర్ ఇది. చూడండి, కాంపౌండ్ వాల్ అయిపోయింది, అన్ని టోటల్ డెవలప్మెంట్ అయిపోయిందండి. ఇది నంబూరు విలేజ్ అనమాట. ఈ నంబూరు విలేజ్కే ఆనుకొని ఉంటుంది అనమాట. చూడండి, ఇంకా లోపల కూడా చూపిస్తాను. చూసారుగా, కరెంట్ పోల్స్తో సహా అయిపోయినాయి. అదే చూడండి, సిసి రోడ్స్ కూడా వేసారు. ఇంకేయాలి, డ్రైనేజ్ అయిపోయింది. అక్కడ మీకు వాటర్ ట్యాంక్ అయిపోయింది, పవర్ కూడా అయిపోయింది. చుట్టూతా మీకు ఆల్రెడీ కాంపౌండ్ వాల్ కూడా అయిపోయిందండి. ప్లాట్ సైజ్ వచ్చేసి 120 నుంచి మీకు 500 గజాల వరకు ఉందండి. చూస్తున్నారు కదా, రెడీ టు కన్స్ట్రక్షన్. ఊరు పక్కనే ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ వెంచరు. చూడవచ్చు. ఓకే, పూర్తి డీటెయిల్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.